పవన్ కళ్యాణ్ పై సజ్జల విమర్శలు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రజలకు బాగా పనిచేసి ఉంటే 2019లో పవన్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. అప్పట్లో వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి, ఇప్పుడు కలిసిపోవడానికి తెర వెనుక జరిగిన ఒప్పందం ఏంటని సజ్జల ప్రశ్నించారు. ఇదే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు. 19లో మరి ఎందుకు ఈయన వ్యతిరేకించాడు? నిన్న మాట్లాడే మాటలో అవగాహన లోపం అంటారు పవన్ కళ్యాణ్. ఏం అవగాహన లోపం? ఏం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది? ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఈరోజు ఎందుకు తీరింది? ఏ రకంగా మాట్లాడుకునేది కుదుర్చుకున్నారు? ఏదైనా రాజకీయ పార్టీగా ఉండాలనుకున్నా రాజకీయ పార్టీ అయితే కార్యక్రమాల ద్వారానో చేసిన పనుల ద్వారానో ప్రజల పట్ల ఎట్లున్నాడో, లా అండ్ ఆర్డర్ ఎట్లుందో, లేదా అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో, ఇవన్నిటికీ నీ చేసిన పనులు కనపడుతుంటాయి. దానివల్ల నష్టపోయిన సెక్షన్స్ ఆగ్రహిస్తారు, లేదా ఇంప్రెస్ అయిన సెక్షన్స్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. 14-19 మధ్య చంద్రబాబు నాయుడు బాగా పనిచేసినాడు అనుకుంటే 19లో ఎందుకు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్? జగన్ పైన ప్రజలకు వైసీపీ నాయకులకు నమ్మకం ఉందన్నారు సజ్జల. ఇదే నిజమైన ప్రజాసేవ అని నమ్మే నేతలు కార్యకర్తలు పక్కచూపులు చూడరన్నారు. ఒకవేళ అలా చూస్తే నమస్కారం పెట్టి బరువు దిగిందనుకుంటామని చెప్పారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వస్తారంటే ప్రజలకే ఎట్లా విశ్వాసం ఉంచారో నాయకులు కూడా పార్టీలో అలాగే విశ్వాసం ఉంది. వైఎస్ఆర్సీపీ మీద కేడర్కి అలాగే విశ్వాసం ఉంది. ఈ నాయకుడితో ఉంటే మాకు ఒక గౌరవం ఉంటుంది అనేది ఉంది. ఈ పార్టీతోనే మాకు పూర్తి బయట సమాజంలో గౌరవము ప్రతిష్ట పెరుగుతున్నాయనేది ఉంది. ప్రజలకు నిజమైన సేవ చేయగలుగుతున్న నమ్మకం ఉంది. ఇది నిజమైన ప్రజాసేవ. రాజకీయ పార్టీ లక్ష్యం ఇదే ఉండాలనుకున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ పక్కచూపులు ఎందుకు చూస్తారు? ఎవరో చూస్తే వాళ్ళకు నమస్కారం పెట్టి మంచిదని మేమంటాం. అది తీసుకున్న వాళ్ళు ఏం చేసుకుంటారో ఏం చేయాలి వాళ్ళ ఇష్టం. బరువు దిగింది అనుకుంటాం. అట్లా ఎవరన్నా